రవికుమార్ వాళ్ళ బ్రదర్ సన్, వెరీ యంగ్ అండ్ డైనమిక్. మన తెలుగు ఇండస్ట్రీకే కాకుండా హిందీ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ పరిచయాలు ఉన్న వ్యక్తి. అదే కాకుండా అబ్బాయికి అతని టాలెంట్ మీరే చూసి ఉంటారు. ఈనాడు తెలుగు సినీ ఇండస్ట్రీలో వస్తున్నటువంటి కొత్త హీరోల ఒరవడికి చాలా ఫాస్ట్గా డైనమిక్గా ముందుకు దూసుకెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వెరీ డైనమిక్ హీరో ఈ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. అదేవిధంగా ఇదే సినిమాను తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఈ 3 భాషలలో కూడా ఒకేసారి ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. పిసి రెడ్డి గారితో ఫస్ట్ పిక్చర్ అనమాట. నా కెమెరా ఫస్ట్ ఆయనతో చేశాను. చాలా I didn't quite understand what he said, but he was talking about me. That's all I know. And he said that I'm from Canada producing this film under his banner. And very excited and very happy to be here. And thanks for all the support and love you've given us. And it's a complete, it's an outstanding movie we're going to make. Lots of action and unforgettable music under the captainship of Mr. Ravi Kumar. ఇలాంటి అవకాశం కోసము ముందుగా నా ఫ్యామిలీని థ్యాంక్ చేయాలండి. నేను కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచే ఎంకరేజ్ చేశారు మా అమ్మ, నాన్న, మా అన్న. ఇవాళ ఈ క్షణం నాకు క్రియేట్ అయింది. ఐ విష్ ద ఎంటైర్ టీమ్, అనిల్ జీ, సునీల్ జీ, రవికుమార్ సార్ అండ్ కబీర్ లాల్ గారు, బివి రెడ్డి సార్, పిసి రెడ్డి గారు బికమ్స్ అ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ నేను అనుకున్న వేరే ఒక లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ ద్వారా హీరోని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను. తర్వాత సన్నీ త్రేహాన్ గారు కలిశారు. వారి బ్రదర్ అనిల్ త్రేహాన్ ఈజ్ వన్ ఆఫ్ మై పార్ట్నర్, ఈజ్ ప్రొడ్యూసర్, ఈజ్ ఎ బిగ్ డిస్ట్రిబ్యూటర్ ఇన్ ఎంటైర్ పంజాబ్, ఈజ్ ఇన్ కెనడా, ఎంటైర్ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది వీళ్ళకి. వీళ్ళకి ఒక సబ్జెక్ట్ వినిపించాను, అది చాలా బాగా నచ్చింది. అది నేను సెకండ్ ఫిల్మ్గా తీయాలనుకున్నాను, కానీ ఫస్ట్ టైం ఇదే తీస్తే బాగుంటుందని ఈ స్టార్ట్ చేశాను. సో ఈ సినిమా కంప్లీట్లీ మ్యూజికల్ లవ్ స్టోరీ, అవుట్ అండ్ అవుట్ కంప్లీట్లీ యాక్షన్ సినిమా. ఇలాంటి యాక్షన్ సినిమాకి నాకు మంచి టెక్నీషియన్ కావాలని ఆలోచించాను. దానికి మ్యూజిక్గా మంచి పాటల సంగీతంలో మంచి సాహిత్యం ఇవ్వాలనుకుని బాగా ఆలోచించాను. నా మిత్రుడు ఈరోజు ఇక్కడ లేరు, ఏఎం రత్నం గారు, బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా నౌ, ఈజ్ ఇన్ చండీగఢ్. ఈరోజు ఆయన రావాల్సింది. ఈ పాటలో మొత్తం ఆయనే రాస్తున్నారు. తర్వాత దీనికి ఇంకో మంచి టెక్నీషియన్ కావాలి, యాక్షన్ సినిమా, బాగా ఫైట్స్ కావాలని నేను కన్నన్ గారిని సైన్ చేశాను. అలాగే సినిమా మొత్తానికి ప్రాణం అంటే సినిమాటోగ్రఫీనే. ఇండియాలో టాప్ బిగ్గెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఈజ్ కబీర్ లాల్, ఈజ్ ద హైయెస్ట్ పెయిడ్ కెమెరామ్యాన్ ఇన్ ఇండియా. అతను నా సినిమాకి చేయటం నేను చాలా సంతోషంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ కబీర్ గారు. మండే నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హైదరాబాద్లో 10 days జరుగుతుంది. సరే, ఇది 3 భాషల్లో తీస్తున్నాం. ఇది 3 భాషలకి తెలుగు వాళ్ళు తెలుగు నటులు ఉంటారు, తమిళ్కి తమిళ నటులు ఉంటారు, హిందీకి హిందీ నటులు ఉంటారు. ఫస్ట్ 10 days హైదరాబాద్లో జరుగుతుంది. నెక్స్ట్ 10 days చెన్నైలో జరుగుతుంది. ఆ తర్వాత 70% కాశ్మీర్, ఎంటైర్ కాశ్మీర్. దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్, ఛాలెంజ్తో తీసుకున్నది. ఈ సినిమాకి సంబంధించి కాశ్మీర్ టైగర్ డాక్టర్ ఫారూక్ అబ్దుల్లా గారు నాకు అత్యంత మిత్రులు. ఆయన నాకు ఆ కాశ్మీర్లో షూటింగ్ చేయాలంటే చాలా డేంజర్ అని నేను అడిగినప్పుడు ఆయన నాకు ఒక మాట చెప్పారు, డోంట్ వరీ రవి, నేను నీకు 2 battalions ఇస్తాను, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ షూటింగ్ చేసుకో, నేను కూడా షూటింగ్ దగ్గరికి వస్తాను, నువ్వేం భయపడొద్దని భరోసా ఇచ్చారు. తర్వాత ఇండియన్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యాను, వాళ్ళ ఆర్మీ పర్మిషన్ తీసుకున్నాను. వీళ్ళందరి సహకారంతో ఫస్ట్ టైం 70% ఈ సినిమా మొత్తం కాశ్మీర్లోనే షూట్ చేస్తున్నాం. అది అక్టోబర్ నుండి కాశ్మీర్లో షూటింగ్ ఉంటుంది. మళ్ళీ బాంబేలో ఒక షెడ్యూల్ ఉంటుంది.
జనవరి 26కి ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నాం. దిస్ ఈజ్ కంప్లీట్లీ టెర్రరిజం బ్యాక్గ్రౌండ్ బట్ లవ్ స్టోరీ. ఒక హీరో దేశభక్తి కోసం ప్రాణాలను అర్పించడానికైనా సిద్ధపడతాడు. సినిమాలో మురళీమోహన్ గారు చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాలో నేను సౌత్ ఇండియన్కి పరిచయం చేసినటువంటి మహామోహన్ నటులు ఇందులో నటిస్తున్నారు. వారిలో ప్రదీప్ రావత్ గారు, మురళీ శర్మ, కెల్లీ డోర్జీ, ఇంకా చాలామంది ఉన్నారు. అది ఫైనల్ అయినప్పుడు ఆయన్ని ఇక్కడే తీసుకొచ్చి షూటింగ్ చేస్తాం, మిమ్మల్ని అందరం కలుస్తాం.